Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. This video is for educational and informational purposes only. I am an AMFI registered mutual fund distributor. ARN 88833E1 E078724 and do not provide investment advisory or recommendations. Please assess your risk profile, financial goals, and suitability before investing. I may receive commissions from asset management companies. Past performance is not indicative of future results. హలో ఫ్రెండ్స్, నమస్కారము. హోమ్ లోన్స్ ఈఎంఐ లిమిట్ ఎంత అనేది ఖచ్చితంగా అందరికీ తెలియాలి. దీనికి ఏ విధంగా ఈఎంఐ ఎంతవరకు మనం అఫోర్డ్ చేయొచ్చు, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ హోమ్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకుంటుంటే మీరు ఈ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా గమనించాలి అనే ఆలోచనతోటి పర్టికులర్ వీడియో అనేది చేయటం జరిగింది. జాగ్రత్తగా మీరు ఆఖరి దాకా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కలెక్ట్ చేసుకోండి. ఫ్యూచర్లో ఈఎంఐ లిమిట్స్ దాటకుండా మీరు ఏ విధంగా మీ కంప్లీట్ పర్సనల్ ఫైనాన్సెస్ని చక్కగా సరిదిద్దుకుంటారు అనే దానికోసమే ఈ పర్టికులర్ వీడియో. ముందుగా ఫస్ట్ పాయింట్ తోటి మనం వెళ్ళాలి. మనం ఎప్పుడైనా హోమ్ లోన్కి వెళ్తుంటే స్టార్టింగ్ స్టాండర్డ్ మల్టీప్లయర్స్ ఏ విధంగా యూజ్ చేస్తారంటే ఉన్న గ్రాస్ ఇన్కమ్ కి 4.5x టైమ్స్ మీకు లోన్ ఎలిజిబిలిటీ అనేది చెప్తారు. అంటే దీని అర్థం ఏంటి? ఒకవేళ సంవత్సరానికి 12 లక్షలు మనకి ఇన్కమ్ వస్తుంటే మన ఎలిజిబిలిటీ వాళ్ళు 48 నుంచి 54 lakhs అనేది తీసుకుంటారు బిఫోర్ స్ట్రెస్ టెస్ట్. అదే స్ట్రెస్ టెస్ట్ ఆర్ రిడక్షన్స్ ఏంటి అనేది మనం తర్వాత అర్థం చేసుకుందాము. దీనికన్నా ఎక్కువగా ఆఫర్ అనేది కూడా ఇస్తారు. అది ఎప్పుడు? ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే లార్జర్ పెద్ద అమౌంట్ తోటి మనం ఒకవేళ డౌన్ పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ప్లస్ హస్బెండ్ వైఫ్ ఇద్దరిని కలుపుకొని లోన్ తీసుకున్నప్పుడు అలాంటి సమయంలో మనం 4.5 కన్నా ఎక్కువగా 5x ఆర్ 6x టైమ్స్ అనేది లోన్ బ్యాంక్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు రియాలిటీ అనేది అర్థం చేసుకుందాము. సో రియాలిటీ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టాండర్డ్గా మనకి 4 నుంచి 4.5 టైమ్స్ ఎలిజిబిలిటీ సాలరీడ్ పర్సన్స్కి ఎలిజిబిలిటీ తీసుకుంటారు. దానికన్నా కొద్దిగా మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఇన్కమ్కి 5x టైమ్స్ ఇస్తారు. హైయెస్ట్ లోన్ ఎలిజిబిలిటీ మనకి ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైనా కో పేమెంట్ ఆర్ బ్యాంక్లో ఆల్రెడీ మనకి లార్జ్ డిపాజిట్స్ చేసి ఉండాము. అలాంటి సిచ్యువేషన్లో మనం అనుకున్న దానికి ఇన్కమ్కి 6x టైమ్స్ దాకా మనకి లోన్స్ అనేది బ్యాంక్స్ ఇస్తారు. సో సింపుల్ ఐడియా ప్రకారంగా ఒక 8 లక్షలు సంవత్సరానికి ఇన్కమ్ ఉండే మనిషికి దగ్గర 4x టైం అంటే దగ్గర 32 lakhs నుంచి 36 lakhs దాకా లోన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 12 లక్షలకి మనం చూసుకుంటే 48 లక్షల నుంచి 54 లక్షల దాకా లోన్ వచ్చింది. మాక్సిమం 24 లక్షలకి మనం చూస్తుంటే 24 లక్షలు సంపాదించే మనిషికి 96 లక్షల నుంచి 1,08,00,000 దాకా లోన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది స్టాండర్డ్ గా మనం చూసుకుంటే ఈ విధంగా బ్యాంక్స్ అనేది తీసుకుంటారు. సో దీంట్లో ఇందాక మనం స్ట్రెస్ టెస్ట్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఆ అఫోర్డబిలిటీ అనేది చెక్ చేసుకుంటారు. సో బ్యాంక్స్ ఏ విధంగా స్ట్రెస్ టెస్ట్ అనేది తీసుకుంటారంటే మీకు చెప్పిన ఇంట్రెస్ట్ రేట్స్ కి ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్లో పెరిగితే మీ ఈఎంఐ అనేది కూడా పెరిగిద్ది. అక్కడ 2 నుంచి 3% ఎక్కువగా క్యాల్కులేట్ అనేది చేస్తారు. అంటే ఒకవేళ మీకు హోమ్ లోన్ రేట్స్ ఆఫర్ చేసింది 8.5 ఉంటే ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఒకవేళ వడ్డీ రేట్లు 10.5 నుంచి 11% దాకా పెరిగితే అలాంటి సిచ్యువేషన్లో మీరు లోన్ తీర్చగలరా అనేది టెస్ట్ చేసుకుంటారు. సో ఆ పాయింట్ తోటి జరిగేది ఏంటంటే 10 to 15% ఆఫ్ లోన్ ఎలిజిబిలిటీ అనేది తగ్గించేస్తారు. అంటే ఒకవేళ 8.5% తోటి మీకు 50 lakhs ఎలిజిబిలిటీ వస్తే ఈ స్ట్రెస్ టెస్ట్ తోటి చూసుకుంటే దగ్గర మీ లోన్ ఎలిజిబిలిటీ అనేది 42.5 lakhs నుంచి 45 lakhs దాకా కింద తీసుకొచ్చేస్తారు. సో ఇది స్ట్రెస్ టెస్ట్ అనేది చేసింది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అఫోర్డబిలిటీ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో చాలా క్లియర్గా మనకి ఈ పాయింట్ అర్థం అవ్వాలి. లోన్ అప్రూవల్
అనేది ఎప్పుడు ఇస్తారంటే ఎప్పుడైతే ఈ స్ట్రెస్ టెస్ట్ స్ట్రాంగ్లీ ఒక ఇన్కమ్ అనేది ఫాలో అవుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్. మనం ఓవరాల్గా మనం చెప్పుకుంటుంటే యాజ్ ఎ ఫ్యామిలీ మనం ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి. సో ఫ్యామిలీ రియాలిటీ, సో చాలా క్లియర్గా మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి. విషయం ఏంటి, బ్యాంక్స్ హోమ్ లోన్ ఇవ్వడానికి గ్రాస్ ఇన్కమ్ చెక్ చేసుకుంటాము, కానీ మన చేతిలో వచ్చే డబ్బు అనేది టేక్ హోమ్ ఇన్కమ్ అని చెప్పుకుంటాము. అంటే అర్థం ఏంటి, మన శాలరీ ప్రకారంగా నెలకి 1,00,000 రూపాయలు మనకి శాలరీ అనేది గ్రాస్ శాలరీ కనిపిస్తే మనకి పిఎఫ్ ఇవన్నీ కట్ చేసుకుంటా మన చేతిలో దగ్గర ఒక 80,000 అనేది వచ్చింది. సో మన క్యాలిక్యులేషన్లో మనకి 80,000 తీసుకుంటాము, కానీ కంపెనీ ఆర్ బ్యాంక్స్ లెండింగ్ ఆర్గనైజేషన్స్ అనేది 1,00,000 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. సో ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో కోర్ హౌసింగ్ అనేది ఏంటంటే హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐ, మెయింటెనెన్స్ ప్లస్ సొసైటీ ఛార్జెస్ అన్నీ మనం అర్థం చేసుకోవాలి. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, ఇంటి ఖర్చులు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇంటి ఖర్చులు సుమారుగా ఒక 50% అనేది మనం చెప్పుకుంటాము. సో ఆల్రెడీ నేను మీకు పర్సంటేజ్ వేజ్ అని చెప్పాను, 50:30:20. సో ఇంటి ఖర్చుల కోసం ఖచ్చితంగా మీరు సంపాదించే 50% అనేది ఇంటి ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది. దీనికి మనం కనీసం ఒక 20% కేటాయించాలి. కోర్ హౌసింగ్కి 30% అనేది మనం కేటాయించాలి. సో 50:30:20 రేషియో ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. సో ఈ 30% అనేది ఒట్టి హౌసింగ్ లోన్ ఒకదానికే కాదు, అన్ని లోన్ కలిపి మీరు 30% మీ ఇన్కమ్కి మీరు ఖర్చు చేయాలి. సో డెఫినెట్లీ దీని గురించి ఇంకా వివరంగా మనం చూద్దాము, ఆల్రెడీ కొన్ని చెప్పుకున్నాము. సో ఈ 30% రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 30% రూల్ కింద ఉంటే మనం గ్రీన్ జోన్లో ఉన్నట్టు, 30-40% ఉంటే మేనేజబుల్ చేసుకోవచ్చు. కానీ చాలా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఓవర్ కంప్లీట్ 15-20 ఇయర్స్ జర్నీలో మనం ఎక్కడో ఏదో విధంగా మనం చాలా టైట్గా మనం ఫేస్ చేస్తాము. అదే 40% కన్నా ఎక్కువగా ఉంటే ఒకవేళ అక్కడ మనం స్ట్రెస్ జోన్లో వెళ్ళిపోతాము. అక్కడ డెఫినెట్లీ చాలా ప్రెషర్ ఫీల్ చేస్తాం మనం మన ఓవరాల్ ఫైనాన్సెస్ విషయం మీద. సో 40% కన్నా ఎక్కువగా వెళ్లకుండా మనం చూసుకోవాలి. 30 కన్నా తక్కువ ఉంటే మనం ఈ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్యూషన్ ఫీజ్, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్, ఇంటి మెయింటెనెన్స్, రిపేర్స్ ఆర్ ఫ్యామిలీ ఈవెంట్స్ అన్నిటికీ మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. 30% దాటి 40%కి దాటిపోయామనుకోండి, మనకి వీటి మీద ప్రెషర్ వచ్చింది. వీటి మీద ప్రెషర్ వచ్చిన తర్వాత మనం క్రెడిట్ కార్డ్స్ వాడటం మొదలు పెడతాము, పర్సనల్ లోన్స్కి మనం వెళ్ళిపోతాము. సో అక్కడ ప్రాబ్లం అనేది అక్కడ మనం ఫేస్ చేసుకుంటా వెళ్ళిపోతాం. చాలా క్లియర్గా ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో ఒక కంఫర్ట్ పాయింట్ మనం ఎక్కడ చూసుకోవాలంటే ఫస్ట్ నెట్ ఇన్కమ్ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ప్లస్ మన ఎసెన్షియల్స్ మీద మనం పెట్టే ఖర్చు ఎంత అనేది మనం చూసుకోవాలి. ఈఎంఐ 30% కన్నా ఎక్కువగా ఉండకూడదు ఆఫ్ నెట్ ఇన్కమ్. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెట్ మన చేతిలో ఎంత వస్తుంది, టేక్ హోమ్ ఎంత అనేది అర్థం చేసుకోవాలి. ప్లస్ స్ట్రెస్ టెస్ట్, ఇవన్నీ 1 by 1 మనం క్యాల్కులేట్ చేసిన తర్వాతే మనం ఒక నిర్ణయంలో తీసుకొని రావాలి. సో ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్యాల్కులేషన్స్లో చాలా వివరంగా మనం అర్థం చేసుకోవాలి. స్కూల్ ఇంకా ట్యూషన్ ఫీ దగ్గర ప్రతి సంవత్సరం 8-12% పెరగడం జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ప్రతి సంవత్సరం పెరుగుతాయి. ప్లస్ వేరే నితి అవసరాలు కూడా ఖర్చులు మార్కెట్లో పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఇవాళ కంఫర్ట్ జోన్లో ఈఎంఐ ఉన్నది, రేపు అన్కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతారు. ఈవెన్ దో మీ శాలరీ ఇంక్రీజ్ అయింది అనేది అనుకున్న తర్వాత కూడా ఇవన్నీ ఖర్చు పెరగడం వల్ల మీరు దాటిపోతారు, స్ట్రెస్ ఫీల్ అవుతాము. అందుకనే ఖచ్చితంగా మనం చెప్పుకున్న పాయింట్స్ గుర్తుంచుకోవాలి. సో డెఫినెట్లీ బ్యాంక్స్ మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంఫర్ట్ జోన్ తోటి మనం ఎప్పుడు క్యాల్కులేట్ చేయాలి. సో బిలో 30% ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 years ఎప్పుడు మీరు ఆ ఈఎంఐకి ఒక బర్డన్గా మీరు ఫీల్ అవ్వరు. సో ఒక బెస్ట్ లోన్
అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. బెస్ట్ లోన్ ఫర్ ద బ్యాంక్స్ డిఫరెంట్గా ఉంటుంది, బెస్ట్ లోన్స్ మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు కంఫర్టబుల్లీ ఆ లోన్ రీపే చేసే సిచ్యువేషన్ అనేది ఉండాలి. సో అందుకోసమే ఈఎంఐ చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకుంటాము. సో 2 డోర్స్ మనం తెలుసుకోవాలి. డోర్ ఏ అంటే మీ ఎలిజిబిలిటీ ప్రకారంగా బ్యాంక్స్ 75 lakhs లోన్ అప్రూవ్ చేసి, సో దాంతో ఇంపాక్ట్ ఎంత అవుతుంది, 65,000 పర్ మంత్ మనం పే చేస్తున్నాము. కానీ రెండో ఆప్షన్ ఫ్యామిలీ కంఫర్ట్ లెవెల్ తోటి మనం వెళ్తుంటే మనం 55 లక్షలకి మనం లోన్ తీసుకుంటున్నాము. మిగతా 17,000 నెలకి మీరే చిన్న మనం ఎక్స్పెన్సెస్ అనుకున్నాం కదా, ఆ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకుంటానికి బఫర్ మన చేతిలో మిగులుతుంది. సో డెఫినెట్లీ స్ట్రెస్ లో ఉంటామా లేకపోతే కంఫర్ట్ లెవెల్లో ఉంటామా అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్లీ ప్రతి లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ స్ట్రెస్ టెస్ట్ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఎక్స్పెన్సెస్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. బఫర్ ఎక్సెస్గా నాకు అవసరం ఉంటే బ్రీతింగ్ స్పేస్ అనేది ఉంటుంది. ఈఎంఐస్ పెరుగుతూ ఉంటాయి, టెన్యూర్ అనేది చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ వడ్డీ రేట్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ 15-20 years మారుతూ ఉంటాయి. సో దాని ఇంపాక్ట్ మీ ఈఎంఐ మీద కూడా వచ్చింది. సో డెఫినెట్లీ ఈ మోడల్ కంటిన్యూస్లీ మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 years లో ఒకవేళ మనం అనుకున్న ఈ ఖర్చులు పెరిగితే ఏంటి అనేది మనం క్యాలిక్యులేషన్లో తీసుకొని రావాలి ఖచ్చితంగా. సో ఒక కామన్ ట్రాప్ అనేది ఏంటంటే క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఎంత లోన్ అప్రూవ్ అవుతుంది పూర్తిగా మనం తీసేసుకుంటాము లోన్. సో దాని తర్వాత మనకి స్కూల్ ఫీజు పెరుగుతుంది, వెహికల్ ఈఎంఐ పెరుగుతుంది, ఫ్యూయల్ ఇప్పుడు మనం చూస్తున్నాం పెట్రోల్ రేట్ ఆల్మోస్ట్ 10 రూపాయలు పెరిగిపోయింది. సో దానివల్ల కాస్ట్ అన్ని పెరుగుతున్నాయి, వేరే నితి అవసరాలు కూడా పెరగటం వల్ల ఓవరాల్గా చిన్న ఖర్చులు అనేది సైలెంట్గా మన దగ్గర ఉన్న బఫరింగ్ అనేది తగ్గించుకుంటా దాని ఇంపాక్ట్ మన స్ట్రెస్ అనేది మనం తీసుకొని వస్తాము. సో డెఫినెట్లీ సో సీలింగ్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. టార్గెట్ ఎంత ప్లస్ ఓవరాల్ అవుట్కమ్ ఏంటంటే మనం కంఫర్టబుల్లీ ఆ లోన్ తీసుకునేది మనకి ఎటువంటి స్ట్రెస్ లేకుండా మనం తీర్చాలి, అది ఇంపార్టెంట్. సో హోప్ఫుల్లీ ఇప్పట్లో వీడియోలో కొన్ని విషయాలు మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్లీ ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉన్న తర్వాతే ఒక కరెక్ట్ డెసిషన్ మన ఫ్యామిలీ కోసం మనం తీసుకుంటాము. సో అదే మన ఛానల్లో మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. మీకు ఇలాంటి చిన్న విషయాలు పర్సనల్ ఫైనాన్సెస్లో ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.